గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దైవవాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకొనిచున్నాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయే మాట ఏమిటంటే, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 7, 8, 9 చదువుకుందాం. సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి. ఆ మాటలు సౌలుకు ఇంపుగానున్నందున అతడు బహు కోపము తెచ్చుకొనెను. 9వ వచనంలో, కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఎంతమంది ఈ వచనాలు చదివి ఉంటారండి? ఇది మనకు బాగా తెలిసిన స్టోరీయే. దావీదు గొలియాతుని హతం చేసిన తర్వాత, గొలియాతుని ఓడించిన తర్వాత అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలు ఏమని పాడతారంటే, సౌలుకు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలదియు అని పాడతారు. ఇది విన్న సౌలుకి చాలా కోపం వస్తుందంట. ఎంత కోపం అంటే అది అసూయగా మారుతుంది దావీదు మీద. రాజు కదా, సౌలుకి బోల్డ్ అంత ఆస్తి ఉంది, బోల్డ్ అంత రాజ్యం ఉంది, ఇశ్రాయేలీలకు రాజు సౌలు. కానీ దావీదుకు 10,000 కొలది అని పాడిన వెంటనే సౌలుకి ఏమొచ్చింది? అసూయ వచ్చింది. చాలా మంది చిన్న చిన్న వాటికి అసూయ పడతారు కదా. చిన్న చిన్న వాటికి గొడవలు అసూయ ద్వారా చాలా స్టార్ట్ అవుతాయండి. కొంతమంది స్నేహితుల మధ్యలో స్టార్ట్ అవుతుంది, కొంతమంది కుటుంబస్తుల మధ్యలో స్టార్ట్ అవుతుంది, కొంతమంది బాగా తెలిసిన వాళ్ళు స్టార్ట్ అవుతుంది, కొంత కాంపిటీషన్స్లో స్టార్ట్ అవుతుంది. సౌలుకి ఎంత అసూయ చెందాడంటే విషపు చూపు నిలిపాడు. అంటే దావీదుని ఎప్పుడు చంపేద్దామా, దావీదు ఇక్కడ క్యారెక్టర్, దావీదు అనేది ఇక్కడ ఉండకూడదు అని చేసేద్దాం అనుకున్నాడు, ఎరేస్ట్ చేసేద్దాం అనుకున్నాడు సౌలు. కానీ దావీదు మీద దేవుని కృప ఉంది, దావీదు మీద దేవుని అభిషేకం నిలిచి ఉంది కాబట్టి సౌలు ఏమి చేయలేకపోయాడు. అసూయ మనుషుల్ని ఎంతవరకు దిగజారుతుందంటే, యోసేపు అన్నలు అసూయ ద్వారా ఏం చేశారండి? యోసేపుని కొట్టారు, చిత్రహింసలు పెట్టేసి ఏం చేశారు? అమ్మేసిన తర్వాత వాళ్ళకైనా మంచి జరిగిందా అండి? అసూయ ద్వారా వాళ్ళకైనా మంచి జరిగిందా? లేదు కదా. ఎంతో కష్టాలు పడుతూ మళ్ళీ ఎవరు కాళ్ళ దగ్గరకు వచ్చారు? యోసేపు కాళ్ళ దగ్గరకు వచ్చారు. ఇక్కడ చూసినట్లయితే అసూయ మనల్ని నిలబెట్టదండి. అసూయ మనల్ని కింద పడేస్తుంది. అసూయ సాతాను ప్రేరేపించేది. అసూయ సాతాను వాడి ఒక వెపన్. అసూయ మనలో ఎప్పుడు రాకూడదండి. పక్కన వాళ్ళు ఎంత ఎదిగినా దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడనే నమ్మకంతో మీరు ఉండాలి, కానీ పక్కన వాళ్ళు కిందకి ఎప్పుడు లాగదామని ఎప్పుడు అనకూడదు. చాలా మంది ట్రై చేస్తారనమాట. పక్కన వాళ్ళు కొంచెం నీట్గా కనబడితే చాలు, పక్కన వాళ్ళు కొంచెం అందంగా ఉంటే చాలు, వీళ్ళు అందంగా ఉన్నారే, ఏమో వాళ్ళు ఏం రాసేసుకుంటున్నారో, ఏదో ఒక మాట అంటాము, వాళ్ళని కించపరిచే మాట ఏదో ఒకటి మనము మాట్లాడతాము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అసూయ మనకి ఎప్పుడు మంచిది కాదు. విషపు చూపు నిలిపాడు సౌలు దావీదు మీద, కానీ ఎవరు రాజయ్యాడండి? చివరికి దావీదే రాజయ్యాడు. మీకు కూడా నేను ఈరోజు చెప్పాలనుకున్నది ఏంటంటే, అసూయతో కాకుండా ప్రేమతో పక్కన వాళ్ళతో మాట్లాడండి. ప్రేమతో దేవుని ప్రేమని మీరు బయటకు చూపించండి. ఈరోజు నేను మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? అవన్నీ కలిపితే ఎన్ని పుస్తకాలు? అవి మీరు కామెంట్ చేయండి. వాట్సాప్లో కాకుండా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మేము దాన్ని పెంచేస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహాగండు మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు యేసయ్య తండ్రి. ప్రభా, మేము ఈరోజు అయితే ప్రభా అసూయ పడకుండా ప్రభా ప్రేమించాలి, మమ్మల్ని హెచ్చించే దేవుడు మీరు ఉండగా తండ్రి. ప్రభా, మేము అసూయ పడకూడదు అని చెప్పేసి మేము ఈరోజు నేర్చుకున్నాం ప్రభా. యేసయ్య, మేము ఇతరుల మీద అసూయ పడకుండా మీరు మమ్మల్ని మార్చండి ప్రభా. యేసయ్య తండ్రి ప్రభా, మనకి ఏమైతే అవసరతలో ఉండి వింటున్నారు ప్రభా, అవసరతలన్నీ ప్రభా యేసయ్య మీరు తీర్చి తండ్రి ప్రభా, ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.